దేవుని నామానికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. చిన్న మాట వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనాన్ని చదివి సహాయం చేయండి. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతను నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా, ఈ నోరు తెరవనటువంటి వ్యక్తి ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి లేఖన గ్రంథం ఇది. యేసుక్రీస్తు ప్రభువారిలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా, చూడండి, అనేకులు బాధించిన, హింసించిన, శ్రమలు పెట్టిన, నిందలు పెట్టిన, హేళన చేసిన, దుఃఖపరిచిన ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి విషయములలో కూడా ఆయన నోరు తెరవలేదు. సిలువ వేయబడుతూ ఉన్నప్పటికీ కూడా, శరము చీల్చబడుతున్నప్పటికీ కూడా అతను నోరు తెరవలేదు. కానీ రక్షణ పొందినటువంటి మన జీవితాలలో అనేకమైనటువంటి బాధలు కలిగిన, నిన్ను నిందించిన, దూషించిన, కొట్టిన, అవమానించిన, హేళన చేసిన, ఏది జరిగినప్పటికీ కూడా దేవుని వైపును చూసి నోరు తెరవవద్దని మాట్లాడుతూ ఉన్నది. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడి మాటను దీవించి తన నికిడిలో జ్ఞాపకం చేసుకును గాక. ఆమేన్, ఆమేన్.